శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో మనం చూస్తే ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమంలో రాహు, ఇవి రెండు కొంతవరకు మానసిక ఒత్తిడి ఇచ్చే ప్రదేశంలో ఉంటారు. భాగ్యస్థానంలో శనీశ్వరుడు, రాజ్యంలో చూస్తే కుజుడు. రాజ్యంలో కుజుడు చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. అదే లాభస్థానంలో బుధాదిత్యోగం, వ్యయంలో గురు శుక్రుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగ రీత్యా గట్టి ప్రయత్నాలు చేసుకోగలిగితే స్టాండర్డ్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడతాయి. అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్, హార్డ్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా 100% అది స్టాండర్డ్ ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ సమయంలో ఏదైనా ఇంటర్వ్యూ అయ్యి ఎవరైనా కాల్ ఫర్ చేస్తే మాత్రం కాదనకుండా ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు. అలాగే ప్రభుత్వంతో సంబంధమైన కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇనిషియేట్ చేసుకోండి, దాని క్లియరెన్స్ తీసుకోండి, అదేవిధంగా అగ్రిమెంట్స్ చేసుకోండి, సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రభుత్వం యొక్క కాంట్రాక్ట్ వర్క్స్ కానీ, సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ, దానికి సంబంధించిన ఏదైనా రైల్వేస్ అనుకోండి, లేకపోతే రోడ్స్ అనుకోండి, దేనికి సంబంధించిన కాంట్రాక్ట్స్ అనుకోండి, మైన్స్ సంబంధించి అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ సంబంధమైన వర్క్స్ కానీ చేస్తున్నారు అంటే దాన్ని ఫైనల్గా మీరు ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుని రావాలనుకుంటే అది కూడా చేసుకోవడం ప్రయత్నించండి. కుజుడు రాజ్యంలో ఉన్నప్పుడు ఒక యోగాన్ని ఇస్తాడు కర్కాటక రాశి వారికి. ఆ యోగాని అనుభవించడం ప్రయత్నించాలి కాబట్టి అది చేసుకుంటూ వ్యాపారస్తులందరూ డెవలప్ చేసుకోవడం ప్రయత్నించండి. స్పెషల్లీ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకైతే ఇప్పుడు రాజ్యంలో కూర్చున్న సమయంలో ఇంకొంచెం యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మంచి ఇంపాక్ట్ అనేది పడుతుంది, మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందని మనం విశేషంగా చెప్పగలుగుతాం. ఇక మూడో విషయానికి వచ్చారు, శుభార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ అని కాకుండా వివాహ వ్యవస్థలో కూడా చేసే ప్రయత్నాల్లో మీరు మధ్యవర్తిగా ఉండి మాట పడతారేమో కానీ కార్యక్రమాల్లో చేయాలనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేసుకుని ముందుకెళ్ళగలుగుతారు. అలాగే మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు అన్నేమ్డ్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ల్యాండ్స్ మీద వ్యాపారం చేసేవాళ్ళు లీగల్లీ వాటి మీద క్లియరెన్స్ లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఆ క్లియరెన్స్ కోసం ప్రయత్నంగా చేయగలిగితే ల్యాండ్ టైటిల్ అన్ని కన్ఫర్మ్గా ఒక క్లియరెన్స్ వచ్చి మీకు అది మంచి ప్రాఫిటబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే కోర్టులో ల్యాండ్ విషయంలో ఏమైనా ఇష్యూస్ ఉండి పెండింగ్లో ఉంటే ఆ ఫైల్స్ కొంచెం ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది కూడా కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా మనం తీసుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫుడ్ ఇండస్ట్రీ మీద చేయండి, ఫార్మా ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయండి. అందులో కొంత సక్సెస్ఫుల్ అవుతుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మన విశేషం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవడమే కాకుండా అక్కడ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నం వల్ల కూడా కొంత న్యూట్రల్గా ఉన్నప్పటికీ అల్టిమేట్లీ ఈ నెలాఖరికల్లా ఏదో ఒక అవకాశాలు వస్తాయి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయాలు కొన్ని పాటించాలి. కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలోనే అష్టంలో ఉన్న రాహువు, ఆ రాహు యొక్క ప్రభావంలో రక్త సంబంధమైన కొన్ని సమస్యలు కొంచెం అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా దానికి సంబంధించిన వరకు మంత్రము, అభిషేకం అనే విషయానికి వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. అభిషేకం కూడా స్వామివారికి అంటే శివునికి అభిషేకం చేసుకోగలిగితే చక్కగా దాని యొక్క ఫలితంగా కొంత మనసు ఊరటగా ఉండడము, అనారోగ్య స్థితికి కారణమైన మార్గాలు అన్నీ కనబడతాయి. దాన్ని బట్టి ఆరోగ్యాన్ని నిలదగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తగ్గట్టుగా మందులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.